హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో కులం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ ఇష్యూని ఎప్పుడైనా టేకప్ చేయాలి అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం తన ఓటు బ్యాంకు కోసం ఆయన ఎన్నెన్నో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు వీళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, ఇప్పుడు మన దేశంలో అదానీ, అంబానీ వీళ్ళ కంపెనీలను చూసుకుంటే ఈ కంపెనీల్లో సీఈఓలుగా దళితులు, ఆదివాసులు ఏ ఒక్కరు లేరు అనే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఒక్కసారి మన దేశంలో ఉన్న అపోలో హాస్పిటల్స్లో చూసినా కూడా పెద్ద పెద్ద డాక్టర్లలో దళితులు, ఆదివాసీలు ఎవరు లేరు అనే విధంగా ఆయన 2 వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ విధంగా మాట్లాడడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి పేలవమైన వ్యాఖ్యలే చేశారు. ముఖ్యంగా బాలీవుడ్లో ఎందుకు దళితులు ఎక్కువగా లేరు, ఆదివాసీలు లేరు అనే విధంగా అన్నారు. అంతేకాకుండా గతంలో మనం మిస్ ఇండియా లిస్టును చూసుకున్నా కూడా ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా లేరు అనే విధంగా ఆయన మాట్లాడారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆయన కావాలనే మన దేశంలో ఈ నిమ్న వర్గాలను రెచ్చగొట్టాలి అనే ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలను మనం చూసుకుంటే చాలా పేలవంగా కనిపించవచ్చు. సినిమాల్లో ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఏంటి, లేకపోతే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో రిజర్వేషన్ ప్రక్రియ ఎందుకు వచ్చింది అనే విధంగా మనకు అనిపించవచ్చు. కానీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మాత్రం మన దేశంలో చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి అన్నది మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనరల్గా ఆయన మాట్లాడేవి చాలా పేలవంగా మనకు కనిపించవచ్చు, కానీ పెద్దగా అవగాహన లేని వాళ్లకు చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అవును కదా, నిజంగానే మనకు ఈ దేశంలో ఎక్కడా కూడా రిప్రజెంటేటివ్ లేదు అనే విధంగా వాళ్ళలో ఒక విష బీజాలను నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నిజంగా ఈ విధంగా జరుగుతుందా అంటే అది అసలు లేదనే చెప్పుకోవాలి. నిజానికి ఒక్కసారి మనం ఏదైనా ప్రైవేట్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి అంటే జస్ట్ మన టాలెంట్ పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఎంత టాలెంట్ ఉందో వాళ్ళు అంతగా నిరూపించుకోవచ్చు. ముఖ్యంగా దళితులైనా కూడా వాళ్ళకు టాలెంట్ ఉండి ఇంటర్వ్యూ అటెండ్ అయితే వాళ్ళకు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. అందులో ఎక్కడా కూడా వివక్ష అనేది లేదు. అంటే ఫర్ సపోజ్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలే నిజం కావాలి అంటే ఎవరైనా దళితులు కానీ ఆదివాసీలు కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నువ్వు దళితుడివి కాబట్టి నీకు జాబ్ ఇవ్వను అని చెబితే అప్పుడు అది వివక్ష అవుతుంది, వాళ్ళు వెనకబాటుకు గురైనట్టు అవుతుంది. అంతే తప్ప ఈ విధంగా వాళ్ళకు ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలు జరగడం లేదు. ఒకప్పుడు అంటే కొన్ని శతాబ్దాల క్రితం ఇలాంటి సంఘటనలు జరిగేవి, కానీ ఇప్పుడు పూర్తిగా ఆధునిక కాలానికి మనం వచ్చేసాం. మనకు జనరల్గా మనం ఎక్కడైనా సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఎక్కడైనా బయట పనిచేస్తూ ఉన్నప్పుడు మన ఫ్రెండ్ అప్పటి వరకు అతనితో కలిసి తిరుగుతూ ఉంటాం, కలిసి తింటూ ఉంటాం, కానీ అతని క్యాస్ట్ కూడా తెలియని ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ విషయాలను ఎవరు పట్టించుకోవడం లేదు. అవన్నీ పాతబడిపోయిన పద్ధతులు. ఒకప్పుడు అంటే 1950 ఆ టైంలో అయితే ఇవి రాజకీయంగా కూడా బాగా పనికొచ్చేవి, కానీ ఇప్పుడు అసలు పనికి రావడం లేదు. ఎవరు వీటిని పట్టించుకోవడం లేదు. అండ్ ఇదే సమయంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా వీటన్నిటిని మర్చిపోయే విధంగా ప్రయత్నాలు చేయాలి. అంటే అందరూ కలిసి ఉండండి, ఎవరు కూడా వివక్ష చూపించవద్దు అనే విధంగా లెక్చర్లు ఇవ్వాల్సింది పోయి రాహుల్ గాంధీ కావాలని ఇలాంటి వాటిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దళితులంతా అన్యాయం అయిపోతూ ఉన్నారు, మీరంతా కూడా అగ్రవర్ణాల చేతిలో బానిసలుగా మారిపోతూ ఉన్నారు అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే రాహుల్ గాంధీ మన దేశ హితాన్ని కాకుండా ఆయన జస్ట్ తన ఓటు బ్యాంకు కోసం మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మన దేశంలో డివిజన్ను తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో క్యాస్ట్ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దాన్ని టచ్ చేయాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ రాహుల్ గాంధీ మాత్రం దాన్ని పదే పదే రెచ్చగొట్టేందుకు ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కూడా గతంలో ఇదే మాట చెప్పింది, కులం అనేది రాజకీయ పరంగా అసలు ఉపయోగించుకోవద్దు, అది మన దేశంలో చాలా సెన్సిటివ్ కాబట్టి దాని విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలి అని చెప్పింది. అండ్ మన దేశంలో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా దాదాపు ఇదే పంతాను వ్యవహరిస్తూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రత్యేకంగా తన ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం ఇక తాను పదే పదే ఓటమి పాలు అవుతూ ఉండడంతో ఏదో ఒకటి చేసైనా సరే ఈ విధంగా తాము గెలుపొందాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటివి చేయడం వల్ల మన దేశానికి నష్టం జరగడమే కాకుండా అటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎటువంటి ఉపయోగం లేదు అన్నది మాత్రం రాహుల్ గాంధీ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచి జరుగుతుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.